జంబో అన్నయ్య, నువ్వైనా చెప్పు, హాస్టల్ ఎలా ఉంది? ఆ ఇంట్లో తప్ప నువ్వెక్కడున్నా నాకు నచ్చదు చెల్లెమ్మా. ఆవిడ చేస్తున్న దాంట్లో తప్పే ఉంది మాస్టర్. వాళ్ళు పోకిరి చేష్టలు చేస్తుంటే ఇవిడ భయం చెప్తున్నారు. ఇందులో తప్పే ఉందండి. అది కాదురా, అసలు విషయం ఏంటంటే నేను అమూల్యని అమూల్య, ఇప్పటికైనా ఓడిపోయినను ఒప్పుకో. నీకేమో 200 పాయింట్స్, నావేమో 60 పాయింట్స్. ఇక నేనే కదా విన్. చూద్దామండి, కార్డ్స్ ఇప్పుడైనా కలుస్తాయేమో. ఆ డైలాగ్ మానవా? సరే, నాలుగు జోకర్లు, లైఫే లేదు. ఒక్కటి సరిగ్గా పడట్లేదు. సర్లే, కంపల్సరీ కదా, ఆడాలి. ఏడుస్తే బాగుంటుంది. సెవెన్తో సీక్వెన్స్ అయితే అయ్యింది, కానీ జోకర్ కూడా ఉంటే బాగుండు. జోకర్ ఇంకొక కార్డ్ ఇస్తే బాగుండు. గేమ్ అయిపోతుంది. అమూల్య కన్న ముక్కలు కలిసిపోతున్నాయి. నాకేంటి లైఫ్ రావట్లేదు? నాది షో. నాది ఫుల్ కౌంటు. ఇప్పుడు మీ కౌంట్ 140, నాది 200. నాకింకా 3 డ్రాప్లున్నాయి కదా, చూసుకుందాం. మళ్ళీ అలాగే పడిందేంటి ఆట? ఈసారి చూడు. కార్డ్స్ ఏంటి మరింత వర్స్ట్ గా పడ్డాయి? భలే కలిసిపోతున్నాయి. ఏంటి ఒక్క ముక్క ఎక్కట్లేదు? ఐదొస్తే చాలు, ఇక నాకు షో అయిపోతుంది. మీరేనండి, కార్డు తీసుకోండి. నేనౌట్ అమూల్య. 200 పాయింట్స్ మీదుండి నన్నే ఓడిస్తావా? సర్లే, ఏం చేస్తాం? రేపు ఉదయాన్నే
నీకు కావలసినన్ని నీళ్ళు తీసుకొచ్చిస్తానులే. అయ్యో, ఏదో సరదాగా ఆడుకున్నాం కదండి. నా నీళ్ళని తెచ్చుకుంటానులేండి. అదెలా కుదురుతుంది? ఆటంటే ఆటే. సరే సరే, వార్డెన్ వచ్చేస్తుంది, వెళ్ళి పడుకుందాం పదా. అమ్మా 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 అమ్మా. ఓ నువ్వా? ఎందుకొచ్చావు? అదేంటమ్మా, ఎక్కడైనా కూతురొచ్చింది అంటే ఎప్పుడొచ్చావని అడిగే తల్లిని చూశాను కాని ఎందుకొచ్చావని అడిగే తల్లిని నిన్నే చూస్తున్నాను. ఏం చేయను మరి, అలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు. సరే, ఇదిగో నీకోసమే ఈ స్వీట్స్ తెచ్చాను, తీసుకో. నా కోసం తెచ్చావా? అవునమ్మా, నీకోసమే, తీసుకో. తినమ్మా, నీకోసమే నేనే స్వయంగా నా చేత్తో తయారు చేసిన స్వీట్ ఇది. అదేంటమ్మా, ఏమైంది? స్వీట్ షాప్ నుంచి స్వీట్స్ తీసుకొచ్చి నువ్వు నా కోసం చేసావంటూ కటింగ్లు ఎందుకిస్తావు? అది కాదమ్మా, నేను చెప్పేది. చిన్నోర్మై, ఈ స్వీట్ బాక్స్ చూస్తే అర్థమైపోతుంది ఏదో స్వీట్ షాప్ నుంచి కొంతెచ్చావని. లేదమ్మా, బాక్స్ ఖాళీగా ఉంటే అందులోనే ఈ స్వీట్స్ వేసి తీసుకొచ్చానంతే. నోర్మోయ్, అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. సరేగాని, మెరుపు రాకుండా వర్షం వస్తుందేమో గాని ఏ అవసరం లేకుండా నువ్వు రావు. ఇంతకీ ఏ పని మీదొచ్చావు? అబ్బే, ఏం లేదమ్మా, ఆషాఢమాసం అని అమూల్య ఊరు వెళ్ళింది కదా. పాపం నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉన్నావు. ఏ పని చెయ్యాలన్నా సాయం చేయడానికి ఎవరూ లేరు కదా. సాయం చేసేవాళ్ళు లేరని ఎవరు చెప్పారు నీకు? ఇంట్లో పనివాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాదమ్మా, అసలే నీ కొంట్లో బాలేదు. టైంకి టాబ్లెట్స్ ఇచ్చి హెల్ప్ చేసే సొంత మనుషులు ఎవరూ లేరు కదా. అందుకని అందుకని అమూల్య వచ్చేంతవరకు నీకు సాయంగా ఇక్కడే ఉంటానమ్మా. అవసరం లేదు, నా పనులు నేనే చక్కగా చేసుకోగలను. అయినా నువ్వు ఈ ఇంటికి ఎందుకు రావాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీ పనులు కూడా నా చేతే చేయించుకోవడానికి కదా. అసలే నీకు ఒళ్ళంతా బద్ధకం. ఇప్పుడు నువ్విక్కడున్నావంటే నీ పనులు చేయడం నా వల్ల కాదు తల్లి. నువ్వు నీ ఇంట్లోనే ఉండు. అదేంటమ్మా, అయినా సాంప్రదాయం ప్రకారం కూతురు ఆషాఢమాసంలో పుట్టింట్లో ఉండాలి. అందుకే ఇక్కడికొచ్చాను. చూడమ్మా, పెళ్లైన కొత్తలో మొదటి సంవత్సరంలో అత్తాకోడలు ఒకరి ముఖం ఒకరు చూడకూడదు కాని మిగిలిన సంవత్సరాల్లో అది వర్తించదు. మరి మా అత్తగారు నా ముఖం ఇప్పటికీ చూడ్డం లేదు. కూతురిగా నీ మొహం చూడ్డానికే నాకు అదోలా ఉంటుంది. కోడలిగా ఆవిడ చూడకపోవడంలో ఆశ్చర్యమేముంది? వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి భోంచేసి హాయిగా పడుకో. అమ్మా అమ్మా, ఆగమ్మా. ఇదేంటి, ఇంట్లో సెటిల్ అవుదాం అనుకుంటే అమ్మేంటి ఇలా చేసింది? అవునమూల్య, నీ భర్తకు డైవర్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇక్కడికొచ్చేసింది? అవునండి. డైవర్స్కి అప్లై చేసావా మరి? ఇద్దరం అప్లై చేశామండి. ఏవైనా అమూల్య, నువ్వు చేసింది చాలా కరెక్ట్. ఇష్టం లేకుండా కాపురం చేయకూడదు. చాలా మంచి పని చేశావు. ఇష్టమని కాదండి, పార్థు అంట. నువ్వు విడాకులు తీసుకోబోయే హస్బెండ్ అనుకుంటా. హలో పార్థు గారండి, బావున్నారా? బావున్నాను అమూల్య, నువ్వెలా ఉన్నావు? బావున్నాను పార్థు గారు. మీకొక విషయం తెలుసా? ఏంటి? రేపు ఇక్కడ నీళ్లు రావటండి, కింద నుంచి మోసుకొని రావాలంట. పేకాట్లో ఆడి గెలిస్తే ఓడిపోయిన వాళ్లే గెలిచిన వాళ్ళకి నీళ్లు మోసి తీసుకొస్తారంటండి. పార్థు గారు, నేను పేకాట్లో గెలిచాను.
కంగ్రాట్. థ్యాంక్స్ అండి. ఎవరైనా గొడవలొస్తే విడాకులు తీసుకుంటారు, కానీ వీళ్ళేంటి ఏ గొడవ లేకుండా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఫోన్ చేస్తుంటే ఏ గొడవ పడ్డానుకో అనుకున్నాను. అవును, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? బావుంది, కాకపోతే నిన్నే కలవరిస్తుంది. మన విషయం నెమ్మదిగా చెప్పేకపోయారా పార్థు గారు? అలాగే చెప్తానా. ఇంతకీ మీరు భోజనం చేశారా? ఆకలిగా లేదా అమూల్య? అదేంటి పార్థు గారు, ఆకలిగా లేకపోవడమేంటి? తినాలి కదా. ఏమీ తినాలనిపించట్లేదు అమూల్య. అవును, వాయిస్ ఏంటి పార్థు గారు అలా ఉంది? అదేం లేదులే గాని. ఏంటో అమూల్య, నువ్వు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిగా ఉంది. కొన్నాళ్ళు అలానే ఉంటుందిలేండి, తర్వాత మెల్లమెల్లగా అలవాటైపోతుంది. వీళ్ళేంటో విడాకులు తీసుకుంటున్నా అంటున్నారు కానీ లవర్స్లా మాట్లాడుకుంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఓకే అమూల్య, నీతో ఫోన్ మాట్లాడాక ఏంటో తెలీదు గాని నాకు విపరీతంగా ఆకలేస్తుంది. మీ బుర్ర తినేశాను కదా, అందుకే ఆకలేస్తుందనుకుంటా. వెళ్ళి త్వరగా తినండి. సరే పార్థు గారు, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. బాయ్. గుడ్ నైట్ పార్థు గారు. గుడ్ నైట్ అమూల్య. ఏంట్రా అలా తినేస్తున్నావు? బాగా ఆకలేస్తుందమ్మా. మరి ఇంతకు ముందు నేనొచ్చి నిన్ను భోంచేయమంటే ఆకలేదన్నా? ఇంతకు ముందు లేదమ్మా, కానీ ఇప్పుడు మాత్రం బాగా ఆకలేస్తుంది. అమ్మా, చెప్పడం మర్చిపోయాను. అమూల్య నాతో ఫోన్లో మాట్లాడింది, నిన్ను అడిగానని చెప్పమందే. నా కోడలికి ఎప్పుడు నా గురించే ధ్యాస. జగన్మాత ఉన్న ఇల్లే. వెంటనే ఆ జగన్మాతను చూసి నా జన్మను చరితార్థం చేసుకోవాలి. ఇన్నాళ్లకి ఆ అమ్మ దర్శనం నాకు దొరకబోతోంది. అమ్మతో మాట్లాడాలి. ఎవరైనా అమ్మా నమస్కారం. నమస్కారం. మీరు? నా పేరు దీక్షితులు. దీక్షితులు గారంటే మీ భార్య కదా? నా కోడలికి ఒక్క నిమిషం మీ ఆయుష్ దానం చేసింది. అవునమ్మా, నా భార్య దానం చేసింది. స్వామి, మీ మూలంగానే నా కోడలు నా కొడుకుని రక్షించుకోగలిగింది.
ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేవండి. నా కొడుకు ఈరోజు ప్రాణాలతో ఉన్నాడంటే దానికి కారణం మీ భార్యాభర్తలే స్వామి. అమ్మా, ఆ జగన్మాత కోసం నేను ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నాను. అలాంటి అమ్మకి అలా ఆయుష్ ఇచ్చే అవకాశం మాకు దక్కినందుకు మేం మా అదృష్టంగా భావిస్తున్నాం. అది మా పూర్వజన్మ సుకృతం. అమ్మెవరండి? ఎవరంటారేంటమ్మా, మీ కోడలు గారు. అమ్మ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎండిపోయిన చెట్లు కూడా మళ్ళీ చిగురిస్తాయి. బాధల నిలయం కూడా సంతోష నిలయంగా మారుతుంది. ఇంతకీ ఆ జగన్మాత ఎక్కడ తల్లి? జగన్మాత? అదేనమ్మా, మీ కోడలుగారు ఎక్కడా? మా కోడలిప్పుడు ఇంట్లో లేదండి. ఆషాఢమాసం కదా, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికెళ్ళిందా? ఏ ఊరమ్మా? ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో రామాపురం అని చిన్న గ్రామం అండి. అయ్యో, ఈ రోజే వెళ్లి అమ్మని దర్శనం చేసుకుందామనుకుంటే నేనిక్కడ ఉదయం సాయంత్రం తప్పనిసరిగా పూజ చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ ఆపడానికి వీల్లేదు. ఇప్పుడింకా అమ్మని చూడాలంటే ఈ ఆషాఢమాసం పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనా? సరేనమ్మా, అమ్మ వచ్చాక మళ్ళీ వస్తానమ్మా. ఉంటాను. ఏంటో ప్రతోళ్ళు మా అమూల్యని అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు. మొన్నటి వరకు ఉదయ్ ఒక్కడే అనుకున్నాను. నిన్నటికి నిన్న ఆ గడ్డం స్వామి, ఈ రోజేమో ఈయన. అయినా అమూల్యం చూస్తే ఎవరికైనా అమ్మ అని పిలవాలనిపిస్తుంది. అందుకేనేమో అందరూ నా కోడల్ని అమ్మ అమ్మ అని పిలుస్తారు. ఏమైనా నా కోడలి మొహంలో తేజస్సు అలాంటిది. ఏంటో వేరే కాపురం పెట్టినప్పటినుంచి నా మొగుడు నేను చెప్పింది వినడం లేదు. ఛ, నా టైం ఏంటో అంత బ్యాడ్గా నడుస్తోంది. అమూల్య పుట్టింటికి వెళ్ళిపోయినా నన్ను మాత్రం మా అమ్మ లోపలికి రానివ్వటం లేదు. నా టైం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. ఛ, ఏదైనా ఆటో వస్తే బావుండు. అమూల్య పుట్టింట్లో ఉండాలి కదా, ఇక్కడుందేంటి? అయ్ బాబోయ్, ఇది అసలే మాయలేడి. నేనొకసారి గిల్లుకోవడం బెటర్. అమ్మా, ఇది కల కాదు, నిజమే. ఇదేంటి మిస్టరీగా ఉందే? బహుశా పుట్టింటికి వెళ్ళి ఏవైనా కొనుక్కోవడానికి ఇక్కడికొచ్చిందేమో. అమూల్య ఏదో ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్తున్నట్టుందే. అయినా ఈ ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వాళ్ళ పుట్టింటి నుంచి 200 కిలోమీటర్లు రావడం ఎందుకు? అంటే అమూల్య పుట్టింటికి వెళ్ళలేదన్నమాట, ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట. ఒక పని చేస్తాను, అమూల్య వెనకాలే ఫాలో అవుతే. తన వెనక ఫాలో అవడం ఎందుకు? తననే నాతో పాటు వచ్చేలా చేస్తాను.
ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆటో కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. రండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యయ్యో పర్వాలేదండి, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమేముంది? సాటి ఆడదానివి. రండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దులేండి, మీరు వెళ్ళండి. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. జగదాంబ హాస్టల్ దగ్గరికి వెళ్ళాలండి. మరి రండి, నేను దింపేస్తాను. అవును, అయినా మీరేంటండి ఇలా స్కార్ఫ్ కట్టుకొని మరీ డ్రైవ్ చేస్తున్నారు? ఏం లేదు, నా కళ్ళకి ఫేస్కి అలర్జీ వచ్చింది, అందుకే ఇలా కట్టుకున్నాను. ఓ అవునా? ఇంతకీ మీరెక్కడికి వెళ్ళాలండి? జగదాంబ హాస్టల్ దగ్గరండి. జగదాంబ హాస్టల్. మీ పేరేంటండి? నా పేరు అమూల్య అండి. మీ పేరు? గంగాదేవి. ఓ, మీరు జగదాంబ హాస్టల్లో ఉంటున్నారా? అవునండి. ఆహా, మరి మీకు పెళ్లి కాలేదా అండి? అయిందండి. అయినా హాస్టల్లో ఎందుకుంటున్నారండి? కొన్ని కారణాల వల్ల ఉండాల్సి వస్తోంది. ఓహో, అదిగోండి, అదే మా హాస్టల్. ఆపండి ఆపండి. ఓకే ఓకే. చాలా థ్యాంక్స్ అండి. నేను అడగకుండానే డ్రాప్ చేస్తానని నన్ను అడిగి మరీ డ్రాప్ చేశారు. మీలాంటి మంచివాళ్లు చాలా రేర్గా ఉంటారండి. అక్కడ అమూల్య హాస్టల్లో ఉంది. నా మీద ఒట్టేసి నిజం చెప్పు, అసలు అమూల్య ఎక్కడుంది? అక్క చెప్పింది నిజమే అమ్మా.